వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంజారా హిల్స్ లో విషాదం లిఫ్ట్ లో ఇరుక్కొని యువకుడు మృతి మహర్షి ఆశ్రమం గోశాలలో కార్తీక వన సమారాధన వారి సంఖ్యలో హాజరైన బాపట్ల వాసులు చిలకలూరిపేట జనసేన నేతల ఔదార్యం కుష్టు వ్యాధి పీడితులకు చీరలు దుప్పట్లు పంపిణీ హబీబ్ నగర్ లో పబ్లిక్ కనెక్టింగ్ ప్రోగ్రాం అనేక అంశాలపై అవగాహన ఇక వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లోని GIS హోటల్లో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కొని ఓ యువకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆయన వస్తే వచ్చిండు లేకపోతే ఆయన జైలు పంపిస్తాడు గుంటూరు జిల్లా బాపట్లలోని మహర్షి ఆశ్రమం గోశాలలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ విషయాన్ని నిర్వాహకులు బాబు నాగేంద్ర తెలిపారు. శ్రీ సంపత్ గణపతి పరివార ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే సప్త గోపూజ, లక్ష్మీ గణపతి హోమం, సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి కళ్యాణ మహోత్సవం చేశారు. తర్వాత నవనాగ సమేత మానసాదేవికి అభిషేకం చేశారు. కొద్దిసేపటి తర్వాత సామూహిక అన్నదానం జరిగింది. కార్యక్రమంలో బానుపుడి జానకీదేవి, సుబ్బయ్య చౌదరి, సత్యనారాయణ చౌదరి, యార్లగడ్డ సత్యనారాయణ, బ్రహ్మరాంబ, శైలజ పాల్గొన్నారు. సంస్థానం కరుణానిధి కరుణయా మాతాండవం సేయో కౌసల్యా నిజగర్భ సంభవ హృదయ జన్మన్య సాధారణే యాదే శ్రీ రఘునాథ
జనసేన నేతలు ఔదార్యం చాటుకున్నారు. ఎడ్లపాడు మండల పరిధిలోని చెంగిస్ ఖాన్ పేట గ్రామంలో గల లెప్రసీ కాలనీలో ఉంటున్న కుష్ఠవ్యాధి రోగులకు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తోట రాజ రమేష్ మాట్లాడుతూ సాధినేని విష్ణుప్రియ జన్మదినం సందర్భంగా 50 కుటుంబాలకు వీటిని అందజేశామన్నారు. పార్టీ అధినేత పవన్ మాదిరిగానే సమాజంలోని పేదలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కోలా బాలసుబ్రహ్మస్వాములు, మునీర్, పసుపులేటి సాయి పాల్గొన్నారు. ఆడవాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ టైం అవుతుంది. మనిషికి ఒకటి భార్య రమాదేవికి ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలంలో చెంగిస్ ఖాన్ పేట గ్రామంలో గల ఏఎంజీ వారి సంస్థ యొక్క లేప్రసీ కాలనీ నందు కుష్ఠవ్యాధి వారికి ఈరోజు మా జనసేన పార్టీ వీర మహిళా విభాగంలో వీరమహిళ అయినటువంటి మా కోటేశ్వరమ్మ గారి యొక్క మనవరాలు సాధినేని విష్ణుప్రియ యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా జనసేన వీరమహిళ అయినటువంటి కోటేశ్వరమ్మ గారి యొక్క మనవరాలు విష్ణుప్రియకి జనసేన పార్టీ తరఫున మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క మనవరాలు పుట్టినరోజుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదవారికి అండదండలుగా ఉండాలనే యొక్క ఆలోచన ఏదైతే ఉందో కోటేశ్వరమ్మ గారికి అయితేనేమి, ఆ బాల్యకు వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితేనేమి మా జనసేన పార్టీ తరఫున మేమందరం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో జనసేన పార్టీ అభిమానులు అయితేనేమి, కార్యకర్త నాయకులు అయితే, వీరమహిళలు అయితేనేమి అధికారమే పరమావధి కాకుండా ప్రజలకి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వారికి నిత్యం అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి జనసేన పార్టీ సభ్యులకి, చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తల వీరమహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ నెల 5న తలపెట్టిన చెలో గోడ పత్రాలను జనసేన నేత శివ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపట్ల కార్యాలయంలో మాట్లాడారు. ఈ బహిరంగ సభకు నియోజకవర్గం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరు కావాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరవుతున్నారన్నారు. ఇక ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ జన సైనికులతో కలిసి కేక్ కోశారు. కార్యక్రమంలో పార్టీ నేత వెంకట శివనారాయణ, దేవిరెడ్డి, శ్రీనివాసరావు, గంటా నాగమల్లేశ్వరరావు, ఆదిశేషు, కంది వెంకటరెడ్డి పాల్గొన్నారు. తారీఖు సాయంత్రం 4 గంటలకి రేపల్లి నియోజకవర్గం చెరుగుపల్లి మండలంలో భారీ బహిరంగ సభ, దానికి ముఖ్య అతిథిగా నాదెళ్ల మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు నిశ్చయించున్నారు. ఆ సభని మన బాపట్ల నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మీడియా ముఖంగా బాపట్ల జనసేన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని మీడియా ముఖంగా కోరుచున్నాను. అలానే నాయుడు మనోహర్ గారు టూర్లో 5వ తారీఖు 2 గంటలకి బయలుదేరి వస్తూ సుమారు 4 గంటలకి మన చందోలు పెట్రోల్ బంకు దగ్గరకు వస్తారు. అక్కడికి మన కార్యకర్తలందరూ కూడా వేలాదిగా వచ్చి వారికి ఆహ్వానం పలికి అక్కడి నుంచి మనం చెరుకుపల్లి ప్రాంతానికి, ఎక్కడైతే మనం సభాస్థలి ఉందో అక్కడ దాకా వారితో యాత్రగా వెళ్ళి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్లిక్ కనెక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. 135 మంది సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ జోన్ అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్దికి, ఆసిఫ్ నగర్ ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాలనీలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, వీధి దీపాలు మొండికేశాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపింది. గురుకుల పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలతో కలిపి మొత్తం 11 మంది విద్యార్థినులకు ఈ వైరస్ సోకింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని చైతన్య పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని పరీక్షించగా కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో మిగతా వారిని కూడా పరీక్షించారు. ఈ బడిలో మొత్తం 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక మాల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు 200 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. ప్రసవం కోసం వచ్చిన మహిళ మరణించింది. ఈ ఘటన కాగజ్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ చౌక్ సమీపంలోని జ్యోతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. 3వ కాన్పు కోసం రెహానాను ఆసుపత్రికి తీసుకురాగా తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 5 గంటలు గడిచినా స్పృహలోకి రాలేదు. ఈ నేపథ్యంలో మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రెహానా చనిపోయిందని వారు ఆరోపించారు. डॉक्टर है ना हमारे इधर आप पहले बंद करो माँ, मैं उनसे बात करते आराम से बात करते फिर आपको तकलीफ क्या है मैं ఎవరైనా రెస్పాన్స్ పర్సన్ ఉంటే వాళ్ళు చూపిస్తారు. అలా చూపించలేదు. మరి ఎందుకు చూపించలేదు అంటే పేషెంట్ చనిపోయిందనే చూపించలేదు కదా, బస్ లేదనే చూపించలేదు కదా. మరి హాస్పిటల్ ఏం చేస్తారు, మరి లైసెన్స్ రద్దు చేస్తారా, ఏం చేస్తారు? हम मीडिया के जरिए ये रिक्वेस्ट कर रहे हैं कि डीएमएचओ साहब जो डीएमएचओ यहाँ पर आना फिर से बोलो भैया, लेकिन कोई भी नहीं करे। आपका डिमांड क्या है? पेशेंट को यहाँ से निकालते हैं। डिमांड क्या है? ऑफिसर यहाँ आना भाई, आना ऑफिसर आना ज्योति ज्योति हॉस्पिटल कोई भी नहीं आना, कोई भी नहीं आना, ये हॉस्पिटल कोई भी नहीं आना। भैया अब एक्शन में लाइसेंस रद्द చేయాలి, हॉस्पिटल में सीज कर दो। एक मिनट रुको जी, we want sis, we want sis, we want sis, we want sis, we want sis। లేదంటారా ప్రాణం ఏంటి తీసుకెళ్తాం। एक मिनट, మాకు ఇదంతా ఏమొద్దు। अब ये डॉक्टर्स की लापरवाही से, मेडिकल डिपार्टमेंट की लापरवाही से एक जान चली गई, उसकी तो कोई कीमत दे नहीं सकते। अब हम डीएमएचएस और सबसे गुजारिश మరో గురుకుల పాఠశాలలోనూ కోవిడ్ కలకలం రేగింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 5 విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పాఠశాలలోని మిగతా 175 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన వారిని ప్రత్యేకమైన గదిలో ఉంచి అధ్యాపకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ తాగుబోతూ 6 అడుగుల పామును మెడలో వేసుకుని ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ డబ్బులు అడుగుతున్నాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111వ డివిజన్ భారతీనగర్లో తిరుగుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకొని పాము పట్టేవారిని పిలిపించి పామును పట్టుకున్నారు. ఎట్లా చూపి పాముని ఎట్లా చూపి పాముని కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి వ్యతిరేకంగా 12 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వీరిరువురు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దమ్మాయిగూడలోని అభివృద్ధి జాడే లేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల పరిషత్ కార్యాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి శిలా ఫలకంపై రాళ్లతో పగలకొట్టి పారిపోయారు. ఈ సమాచారం అందడంతో తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మాట్లాడుకుంటే చేసిన పోవడం మీ పరిచయం కదా మళ్ళీ తీసుకోండి పోనీ మళ్ళీ ఉడకాలంటే అంటే వాళ్ళు రక్షణ ఇస్తారా? అరే ఏం మాట్లాడతాం బడి తీసుకొని పోతున్నా ఆగు. అరే పోనీ సార్ వాళ్ళు వెళ్ళిపోతారు. అరే మాకు ఉన్నారు మళ్ళీ మీరు ఈయన టైం పాస్ చేస్తున్నారు. మాకు ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడైతే బడి తీసుకుంటున్నా ఏమో ఎప్పటికీ గాలిలో అరే వాళ్ళ ఇంటికి పోండి. అరే పోతాం ఆయన చెప్పకుండా కూడా పోతాం నువ్వు చెప్తే పోతాను అనుకున్నావు. మీరు ఇస్తేనే పోతామంటారు కదా. ఇంతమూలు ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చి పోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బంజారా హిల్స్ లో విషాదం, లిఫ్ట్ లో ఇరుక్కొని యువకుడు మృతి. మహర్షి ఆశ్రమం గోశాలలో కార్తీక వన సమారాధన, భారీ సంఖ్యలో హాజరైన బాపట్ల వాసులు. చిలకలూరుపేటలో జనసేన నేతల ఔదార్యం, కుష్టు వ్యాధి పీడితులకు చేతులు పంపిణీ.
ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.